పిల్లలకి చూస్తున్నారు కదా! నా ముందు ఏపాక వేసేసుకొనున్నాను. సో, ఎందుకనేది వీడియో చెప్తాననమాట. ఇలాంటి ఒక వీడియో కూడా అప్‌లోడ్ చేస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ నాలాగా సఫర్ అయ్యే కొందరు పేరెంట్స్‌కి స్పెషల్లీ మదర్స్‌కి కొంచెం ఫస్ట్ టైమ్ ఇలా వచ్చి ఫేస్ చేసే పేరెంట్స్‌కి పానిక్ అవ్వద్దు. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇంకా మీకు కొత్త వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అని ఈ వీడియో అయితే చేయటం జరుగుతుందనమాట. సో, ఇదేంటంటే ఆట్లమ్మ అదే చికెన్ పాక్స్ మా పిల్లలకి స్టార్ట్ అయింది. నేను ఫస్ట్‌లో ఎలా అనుకునేదాన్నంటే సమ్మర్‌లోనే వస్తది. ఈ సీజన్‌లో రాదనుకున్నాను. నేను పిక్చర్ కూడా యాడ్ చేస్తా చూడండి టాప్‌లో. ఫస్ట్ అయితే ఒక డాట్ లాగా వచ్చిందనమాట గుల్లలాగా. తర్వాత మేము డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే డాక్టర్ ఏం చెప్పారంటే చికెన్ పాక్స్ వచ్చింది. ఇది సైంటిఫిక్‌గా గూడా మెడిసిన్స్ యూజ్ చేయొచ్చన్నారు. కానీ ఎంత సైంటిఫిక్‌గా వచ్చినా గూడా మనం గూడా పెద్దల కాలం నాటియే ఫాలో అవ్వాలని మేము ఫిక్స్ అయ్యామనమాట. కానీ డాక్టర్ ఏమిచ్చారంటే ఇదిగోండి ఒక యాంటీబయాటిక్ ఓరల్ సిరప్ ఇచ్చారు. ఇదొచ్చేసి దురద రాకుండా ఇదొక సిరప్ అనమాట. అండ్ ఇది బాడీ లోషన్ గూడా ఇచ్చారు. కానీ నేనైతే పాపకి పసుపే రాస్తున్నాను. సో, ఏపాకు వేసి ఇలా బెడ్‌షీట్ మీద వేపాకు వేసి పైనుంచైతే పాపని పడుకోబెట్టాననమాట. చూపిస్తాను మీకైతే. సో, ఫస్ట్ మా బాబుకొచ్చింది. బాబుకొచ్చిన 2 వీక్స్ తనకి క్యూర్ అయిపోయింది అన్న తర్వాత పాపకొచ్చిందనమాట. ఫుల్ అసలు ఎట్లా అనిపించిందంటే ఎందుకు ఫ్యామిలీ మొత్తం వస్తుందా ఏంటి ఇది తగ్గదా అన్నట్లు అనిపించింది. తర్వాత పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఏం కాదు, ఫస్ట్ ఇలాగనే కంటిన్యూయస్‌గా సివియర్లీ ఫీవర్ వస్తది. అది ఏం చేయదు. చికెన్ పాక్స్ ఆటలమ్మ అమ్మవారు పోసింది ఏం కాదని చెప్పారు. సో, ఫస్ట్ అయితే మా బాబుకొచ్చిందని చెప్పాను కదా! తను ఎలా ఉన్నాడో చూపిస్తాను. ఫస్ట్ వచ్చింది కదా బాబుకి, ఫస్ట్ వచ్చిన చోటంతా ఇట్లా అయిపోయిందనమాట. సో, పోను ఇంకా టైం గడిచే కొద్దీ ఇవి కూడా తగ్గిపోతాయని అని చెప్పారు. అండ్ ఫేస్‌కొచ్చేసి చూడండి ఫేస్‌కంతా ఇట్లా వచ్చింది. మొత్తం కూడా తగ్గిపోయిందనమాట. సో, పాపని చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో, పాప చూస్తున్నారు కదా! చూడండి ఫేస్ అంతా వచ్చేసినాయి. దాని ఫేస్ మొత్తం వచ్చింది. ఫస్ట్ అసలు సింటమ్స్ అయితే స్టార్టింగ్‌లో ఫస్ట్ ఒక 3 కొందరికి 2 డేస్, కొందరికి 3 డేస్ ఏం కౌంట్ కాదు. ఫుల్ ఫీవర్ వస్తది. ఆ టైంలోనే మనం ఫుల్ పానిక్ అయిపోతాం. ఎందుకింత మెడిసిన్స్ అయితే వాడాలన్న అనిపిస్తది కానీ మెడిసిన్‌కి అస్సలు బాడీ అయితే రియాక్ట్ అవ్వలేదనమాట. వన్స్ ఆ బాడీలో ఉన్న హీట్ మొత్తం బయటికెళ్ళిన తర్వాత, ఆ తర్వాతే కొంచెం కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఫస్ట్ చూపిచ్చారు కదా పిక్చర్‌లో అలా వచ్చి తర్వాత ఇలా కొంచెం కలర్ షేడ్ అనేది మారుతూ వచ్చింది పాపకి. ఇప్పుడు చూసారా ఫేస్ అంతా ఇక్కడ వరకు కూడా వచ్చాయి. తల మీద కూడా ఉన్నాయన్నమాట. బాడీ అంతా వచ్చేసింది. ఫేస్ అంతా వచ్చేసాయి చూడండి ఫేస్‌లో. అలా వచ్చాయన్నమాట. చాలా అంటే ఫస్ట్ బాబుకొచ్చి క్యూర్ అయిందిలే అనుకునేసరికి పాపకొచ్చింది. సో, ఇప్పుడు మేము పాప పడుకోవటానికి ఎలా అరేంజ్ చేసామనేది చూపిస్తాను. సో, ఇది మన పెద్దల కాలం నుంచి చెప్తున్నది. నాకది తెలీదు. నేను ఒక మదర్‌గా అయిన తర్వాత ఫస్ట్ నా పిల్లలకి ఇదే రావటం, నేను ఫేస్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైము. సో, ఏం చేశానో చూపిస్తాను. సో, ఇప్పుడైతే నేను యాక్చువల్లీ ఫస్ట్ డేనే చూపిద్దాం అనుకున్నాను. కానీ నేనైతే ఇది 7థ్ డే అనమాట పాపకొచ్చి ఆల్మోస్ట్ తగ్గనొచ్చింది. సో, 9థ్ డే స్నానం ఎలా చేపిచ్చామో అది కూడా ఇదే వీడియోలో చూపిస్తాను. సో, కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక బెడ్‌షీట్ లాంటిది వేసి దాని మీద వైట్ క్లాత్ ఏసి ఇలా వేపాకు మొత్తం వేసుకోవాలి. ఎందుకంటే ఇది వేపాకు యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. ప్లస్ బాడీ హీట్‌గా ఉంటది కాబట్టి కొంచెం చల్లదనాన్ని ఇస్తది. సో, ఇలా మొత్తం అయితే అరేంజ్ చేసుకోవాలి. ఫైనల్‌గా ఇలా మొత్తం వేపాకేసుకొని పడుకోబెట్టాలి. ఎందుకంటే యాంటీబయాటిక్ గాని పనిచేస్తది. ప్లస్ చల్లదనాన్ని ఇస్తది. ఫుల్ బాడీ హీట్ అయి ఉంటది. థ్రోట్ పెయిన్ వచ్చుంటది అనమాట. సో, ఫైనల్‌గా ఇలా అనమాట. చూడండి అసలు బాడీ మొత్తం ఎట్లొచ్చినాయో. ఇక్కడంతా ఉన్నాయి. హ్యాండ్స్‌కి అన్ని చోట్ల వచ్చాయన్నమాట. ఇగోండి మొత్తం గూడా. సో, ఇలా వేసేసి పడుకోబెడతాము 9 డేస్. 9థ్ డే అయినా స్నానము ఎలా చేస్తదని చెప్తాను. ఫుడ్ అయితే అసలు మొత్తం థ్రోట్ పెయిన్ వచ్చి ఫుడ్ సరిగ్గా తినలేరు. ఫుల్ ఫీవర్ వస్తది. ఇవన్నీ నేను ఫస్ట్ బాబులో ఫేస్ చేశాను కాబట్టి పాపకొచ్చినప్పుడు అంత పానిక్ అవ్వలేదు. సో, ఇలా చేస్తే తగ్గుతది, ఇలా చేయాలి అనేవి కొంచెం తెలిసిందనమాట.
సో అది క్యూర్ అయ్యే వరకు బాడీ చలువ చేసే థింగ్స్, ఫుడ్ ఐటమ్స్ మాత్రమే ఇవ్వాలి. స్పెషల్లీ ఈ కొబ్బరి బొండాలు రెగ్యులర్గా డైలీ 2 టైమ్స్ అలా ఇస్తూ వచ్చామన్నమాట. ఫీవర్ అనేది త్వరగా తగ్గడానికి, అంటే బాడీ హీట్ తగ్గడానికి. అండ్ 9th డే స్నానం ఎలా చేయించామంటే ఇదిగోండి వేపాకు తెప్పించాము. ఇది లేత ఆకు మొలకలు ఉంటాయి కదా, అవి వేమ ముదిరాకు అనమాట. సో ఈ లేత ఆకు అండ్ పసుపు కొమ్ములేమో దంచుతాము. సో వాటిని దంచాలి. సో వాటిని ఉండలుగా చేసి మింగిస్తామన్నమాట 9th డే. ఈవెన్ లోపల కడుపు లోపల కూడా ఉంటుందంట. సో అందుకని మింగిస్తారు త్వరగా క్యూర్ అవ్వటానికి. అండ్ ముదురాకు ఉంది కదా, అవి పసుపుతో కలిపి దంచి ఒంటి నిండా పోస్తారనమాట. మొత్తం యాంటీబయాటిక్గా పనిచేస్తుందని మొత్తం బాడీ మొత్తం అప్లై చేస్తారు. సోప్ అస్సలు యూజ్ చేయరు. ఫస్ట్ బాడీ మొత్తం అప్లై చేసి ఎండలో కనీసం ఒక 1 అవర్ అట్లా ఉండాలి. ఎందుకంటే ఆ వేపాకు ఉన్న చేదు మొత్తం బాడీకి పట్టేసి త్వరగా క్యూర్ అవ్వటానికి, అంటే పుండ్లు ఏమన్నా ఉంటే తగ్గిపోవటానికి. అలా అయిన తర్వాత స్నానం చేయించేసాం ఫైనల్గా. సో అప్పటికి 9th డే కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము 11th డేన గుడికి వెళ్ళి, అంటే గ్రామ దేవత ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి అమ్మవారికి మొక్కుకొని మళ్ళీ పక్కనే గంగమ్మ తల్లి ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళి మేము దర్శనం చేసుకొని ఇంకా చాలు ఇప్పటికే 3 అయిపోయారు అనుకొని మొక్కని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇలా జరిగింది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా వస్తే ప్యానిక్ అవ్వద్దు. మెడిసిన్స్ కంటే కూడా ఎక్కువ పెద్దలు చెప్పిందే పాటించండి. అవి పాటించడం వల్ల నిజంగా త్వరగా క్యూర్ అవుతుంది. నేనైతే ఫేస్ చేసినట్లు ఇదే నాకు బాగా అర్థమైందనమాట. సో ఇదండి వ్లాగ్. ఇందులో మీకు ఎవరికైనా యూస్ అవుతుందని వీడియో అప్లోడ్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.